శ్రీపీఠం గ్లో సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆధునిక వైద్య పరికరాలతో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే సేవా కార్యక్రమాన్ని ఉద్దానం ప్రాంతంలో స్వామి పరిపూర్ణానంద ప్రారంభించారు. కిడ్నీ వ్యాధి బాధితులకు స్వామీజీ ఆపన్నహస్తం అందించారు. తొలుత అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని స్వామీజీ దర్శించుకుని జిల్లాలోని పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏ సాయం లభించక నిస్సహాయంగా నిర్వేదంతో ఉన్న కిడ్నీ వ్యాధి బాధితులకు ఆపన్నహస్తం అందించడానికి స్వామి పరిపూర్ణానంద సంసిద్ధమయ్యారు. గొప్ప మనసుతో స్వామీజీ తీసుకున్న నిర్ణయానికి గ్లో సేవా సంస్థ సంపూర్ణ సహకారం అందజేసింది. శ్రీపీఠం గ్లో సంస్థ ఆధ్వర్యంలో ఉద్దానం ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. వజ్రపు కొత్తూరు మండలం గుణపల్లిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 6 లక్షల రూపాయల విలువైన కిడ్నీ తదితర వ్యాధుల నిర్ధారిత వైద్య పరికరాన్ని స్వామీజీ ప్రారంభించారు. శ్రీపీఠం గ్లో సంయుక్త ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధి మూలాలపై అధ్యయనం, ప్రజలకు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కిడ్నీ బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. బాధితుల వద్దకే ఈ పరికరాన్ని తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఒకే వైద్య పరికరం ద్వారా 26 వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చని, ఇందులో కిడ్నీ, షుగర్ తదితర ఎన్నో టెస్టులు చేసుకోవచ్చని అన్నారు. ఎంతో వ్యయంతో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా బాధితుల వద్దకే ఈ పరికరం తీసుకెళ్లి సునాయాసంగా పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేశామన్నారు. సర్వసంగ పరిత్యాగిగా ఉన్న తాను తలబెట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి భక్తులు సహాయ సహకారాలు అందజేశారన్నారు. పరికరం సమకూరినా ఇది ప్రతి గ్రామానికి చేరడానికి వాహన సౌకర్యం, టెక్నీషియన్ సౌకర్యం, వాహనానికి కావలసిన ఇంధనం, టెక్నీషియన్ వేతనం తదితరాలపై ఆలోచన సాగిస్తుండగా గ్లో సంస్థ నిర్వాహకులు ముందుకొచ్చారన్నారు. గ్లో సేవా సంస్థ ముఖ్య కార్యదర్శి వెంకన్న చౌదరి, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ ఈ సేవా కార్యక్రమానికి చేయూత ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. ఈ సంస్థకు చెందిన శిరీష దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత తీసుకోవడం అత్యంత అభినందనీయమని స్వామీజీ చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించి అనన్య కీర్తి ప్రతిష్టలు సముపార్జించిన మహోన్నత నేత గౌతు లచ్చన్న. ఒకనాడు గౌతు లచ్చన్న తెన్నేటి విశ్వనాథం అంటే నిస్వార్థ సేవలకు, నిబద్ధత రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉండేవారు. అంతటి మహనీయులు గౌతు లచ్చన్న పేరిట గౌతు లచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్ సెక్షన్స్ గ్లో పేరిట పలు విశిష్ట సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడడం, నిరాశ చెందడం కంటే ఎవరికి వారు కార్యోన్ముఖులై గ్రామాభివృద్ధికి, తద్వారా సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి దోహదపడటం సమంజస చర్య అని స్వామి పరిపూర్ణానంద అన్నారు. సహజంగా మనం ఏం ఎదురు చూస్తాం, ప్రభుత్వాలు ఏవో చేయాలి, రాజకీయ నాయకులు ఏవో చేయాలి. మనం ఎందుకు చేసుకోకూడదు? మీలో నేను ఒకరిని. నాకు ఇక్కడికి రావడం, గుణపల్లి నిజంగా నా జీవితంలో మొట్టమొదటిసారి నేను రావడం, దానికి శిరీష, వెంకన్న, శివాజీ గారు ముగ్గురు పట్టుబట్టి తీసుకొచ్చారు. త్వరలో ఆ వాహనం, దాన్ని తీసుకెళ్లే వాహనం, దాంట్లో అల్ట్రాసౌండ్ మిషన్ కూడా, అది 3.5 లక్షలు అవుతుంది. ఇది 6 లక్షలు అంటే సుమారుగా రెండు కలిపి ఆ వాహనంతో కలిపి ఒక 13-14 లక్షలు అవుతుంది. అయితే నేను 14 లక్షలు పోగు చేసి మీకు ఇవ్వగలనే కానీ దానికి ఒక డ్రైవర్ కావాలి, దానికి మీకు పరీక్ష చేయడానికి సంబంధించినటువంటి ఒక టెక్నీషియన్ కావాలి, వీళ్ళిద్దరిని పోషించాలి, దీనికంతా కూడా ఒక వ్యవస్థ నడపాలి. ఇదిగో మీ అందరికీ ఒక చెల్లె లాంటిది, అక్క లాంటిది శిరీష బాధ్యత తీసుకుంది. తప్పకుండా నేను తను అభినందిస్తూ ఆ బాధ్యతని మనసా వాచ కర్మణ తను కొనసాగించాలని, తనకు ఇలాంటి సేవలో ఎటువంటిదైనా సరే పార్టీని నేను చూడను, నాకు వ్యక్తులతో, కులాలతో అసలు పని లేదు నాకు, ఎందుకంటే అన్ని వదులుకున్నవాడిని కాబట్టి సన్యాసం అయ్యాను. నాకు పార్టీలతో పని లేదు, నాకు దేంతో పని లేదు. నాకు గౌతు లచ్చన్ అంటే ఆయన మీద ఉన్న అభిమానం.